స్వస్తి న్యూస్ కి స్వాగతం. ఖరీఫ్ సీజన్ కు ముందు నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపేందుకు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ లో జరిగిన వ్యవసాయ పోలీసు శాఖల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విత్తన షాపులపై నిరంతర తనిఖీలు చేసి నకిలీ విత్తనాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విత్తనాల లైసెన్స్, నాణ్యత ధృవీకరణ పత్రాలు పరిశీలించి లోపాలుంటే కేసులు నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా పత్తి విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులను రైతులకు హెచ్చరిక చేశారు. అదనపు ఎస్పీ మహేందర్, అదనపు కలెక్టర్ నాగేష్, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో మీ పెస్టిసైడ్ రెసిస్టెంట్ అయిపోయింది. సో అది మీరు కంపల్సరీగా వీళ్ళు ఏ పెస్టిసైడ్ వాడుతున్నారు, మరి అది ఎఫెక్టివ్గా ఉందా లేదా, లేకపోతే అది ఏదైతే పెస్ట్ మీకు వస్తూ ఉందో పెస్ట్ ఈ పెస్టిసైడ్కి రెసిస్టెంట్ అయిపోయిందా లేదా ప్రాపర్గా మీరు ఇప్పటికీ మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అసెస్మెంట్ చేసి ఉండాలి. డీజీ గారు కూడా చెప్పారు సార్, మా ఎస్ఐలకు మాట్లాడి మా మెన్ కూడా మోటివేట్ చేసి మన అదర్ డిపార్ట్మెంట్స్ కూడా చేసి మన జిల్లాలో పీస్ఫుల్గా ఈ రైతులు నష్టపోకుండా విధంగా చూస్తామని ఆలోచిస్తున్నాం సార్. నమస్కారం సార్. పీస్ఫుల్ అయినాయి. ఈ 6 మంది మీరు కూడా ఏదైతే కేసులో ఉన్నారో వాళ్ళని పిలిపించి బాండ్ చేయడం కూడా చెప్తుంది సార్. ముఖ్యంగా ఈ యొక్క సీజన్ రైతులకు నష్టపోకుండా ఉండాలంటే మెయిన్ కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం సార్. ఈ కన్సర్న్ మా ఎస్ఐస్ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి విలేజ్ పోయినప్పుడు ఆ విలేజ్ ఇన్ఫర్మేషన్ మెయిన్ లాగా సార్. ఎక్కువగా ఈ రైతులకు ఏం చెప్పాలంటే ఎవరైతే డీలర్ షాప్స్ స్టాంపైడ్ సర్టిఫైడ్ కాపు అవే వస్త్రాలు వాడడం రూల్స్ ఎవరు పడుతుందని చెప్పడం జరుగుతుంది సార్. అలాగే ఈ యొక్క 1 month లోపల కూడా మాకు పోలీసు కళాబృందం సార్ డైలీ వారంలో 2 పోలీస్ స్టేషన్లో ఈ మీటింగ్ జరుగుతున్నాయి సార్. 3-4 మండల్స్ కాంప్లైంట్ ఉంది. సో ప్యాడీకి కూడా ఈసారి కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏంటంటే గవర్నమెంట్ మనకి ప్యాడీకి సన్న ప్యాడీకి ఎస్పెషల్లీ బోనస్ ఇస్తా ఉంది కాబట్టి ఇప్పుడు మోస్ట్లీ షిఫ్ట్ అవుతా ఉంటారు. సో లాస్ట్ ఖరీఫ్ టెస్ట్ చేద్దాం అన్నట్టు చాలా మంది చూసారు, అసలు నిజంగా వీళ్ళు బోనస్ ఇస్తారా లేకపోతే ఒట్టి మాటలు చెప్తున్నారు అనేసి. సో చాలా మందికి ఎవరెవరైతే మన దగ్గరకు వచ్చి సన్న ప్యాడీ చెప్తున్నారో వాళ్ళందరూ కూడా బోనస్ వచ్చింది లాస్ట్ టైం. 5 days మొత్తం సన్న పడినట్టు కూడా మనకి అమ్మినారు ఈసారి. సో ఈసారి మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఖరీఫ్లో చాలా ఎక్కువ పెద్ద ఎత్తున బోనస్ కూడా వస్తుంది, బయట రేట్ కూడా అంత లేదు కాబట్టి మన దగ్గరనే ఎక్కువ అన్నట్టు కూడా 5 days వస్తుంది అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో వాళ్ళు 5 days మనం నార్మల్గా చూసుకుంటే దాన్ని ఈల్డ్ మనకి దొడ్డు బియ్యంతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఉంటుంది ఈల్డ్. సో దాంట్లో కూడా మనము ఆల్రెడీ ఈల్డ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఏవైతే సీడ్స్ పెద్ద ఎత్తున ప్రొడక్షన్ చేయాలి కాబట్టి ఒకవేళ వాళ్ళు సప్లై చేసే వాళ్ళు కూడా అంత సప్లై లేకపోతే వాళ్ళు కూడా దాన్ని అంటే డిమాండ్కి దగ్గర సప్లై లేనప్పుడు ఆటోమేటిక్గా ఎవరు పడితే ఎవరు సర్టిఫైడ్ లేని వాళ్ళు, సో వాళ్ళకి ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలా, ఏమేమి ప్రొసీజర్ ఫాలో అయి ఉండాలా, సో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా చేసి ఉండాలో, కంపెనీ లైసెన్స్ ఉండాలి. సో అవన్నీ కూడా మొత్తం మనకి ప్రొసీజర్ ఉంది. సో దాని ప్రకారంగా అవి కరెక్ట్గా వీళ్ళు ఎస్పెషల్లీ డీలర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి సేల్ అవుతా ఉంటుంది. సో ఆ డీలర్స్ దగ్గర ప్రాపర్గా వీళ్ళు ఫస్ట్ డీలర్స్కి లైసెన్సెస్ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయో చెక్ చేయడం, వాళ్ళ దగ్గర వచ్చిన స్టాక్ ఏవైతే సీడ్స్ స్టాక్ కానివ్వండి, ఫర్టిలైజర్ స్టాక్ కానివ్వండి, పెస్టిసైడ్ స్టాక్ కానివ్వండి, నాట్ ఓన్లీ సీడ్స్ ఆల్ అదర్ అగ్రికల్చర్కి సంబంధించిన స్టాక్స్ వచ్చినవంతా కూడా సర్టిఫైడ్ కంపెనీస్ నుంచి వస్తున్నాయా లేవా, సో అవి మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది.